హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రావుతి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే హైదరాబాద్ వెళ్ళామండి. మొన్న పెద్దమ్మ తల్లి వీడియో అయితే పెట్టాను కదా. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర నుంచి వచ్చాక నెక్స్ట్ డే అయితే శ్రీశైలం వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నామండి. ఇంకా వెహికల్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే శ్రీశైలంకి బయలుదేరాము. ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరామండి. ఇంకా ఈ ఫ్లాట్స్ అన్నీ చూస్తుంటే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కదా. ఏదో పుట్టగొడుగులు కనిపిస్తున్నట్టయితే కనిపిస్తున్నాయి దూరం నుంచి. నాకైతే అంత పెద్దగా కనిపిస్తున్నాయి. ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి లెక్క పెడదామన్నా సరే అంత చాలా కన్ఫ్యూజ్గా ఉంది. దగ్గరుండి లెక్క పెట్టాలి, అలా వెళ్తూ వెళ్తూ అయితే లెక్క పెట్టడానికి అయితే అవ్వదు కదా. ఇంకా ఇది వచ్చేసి కంపెనీస్లో ఉన్నాయండి. మొత్తం అంతా ఇలా మొత్తం మిర్రర్స్తో అయితే ఇలా కవర్ చేసింది. మధ్య మధ్యలో చిన్న చిన్న కిటికీలు అయితే ఉన్నాయి. నేనైతే లోపలికి ఎలాగెళ్తానో ఎలా వస్తానో కూడా నాకు తెలియదండి. అసలు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్లోకి వెళ్ళలేము, రాలేము. ముందుగా అయితే మైసిగండి గ్రామంలో ఉన్న మైసమ్మ తల్లి దేవాలయంకి అయితే ఫస్ట్ అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ కార్ పార్క్ చేసుకొని అయితే దిగేసి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ ఊరి పేరు వచ్చేసి మైసిగండి గ్రామం కడతాల్ అని ఉందండి ఊరి పేరు అయితే. గుడి కూడా అయితే చాలా ఖాళీగా ఉంది. బాబు చేత కూడా కొట్టించు. ఏదండి ఇంకా ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుంటున్నామండి. చూడండి, ఇక్కడ పొట్లో నుంచి నిజంగా నాగయ్య బయటకు వస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా అండి. ఎంత బాగా కనిపిస్తుందో కదా. నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. చాలా ప్రశాంతంగా కూడా ఉందండి. ఇంకా అమ్మవారు అయితే విగ్రహం అయితే ఇక్కడ అనమాట. ఇదైతే ఇక్కడ చూడండి గాజులతో ముడుపులు అయితే కట్టుకుంటున్నారండి మొత్తం అంతానా. ఇంకా అమ్మవారి టెంపుల్ అనమాట, మైసమ్మ తల్లి అండి. మేము గుడికి వెళ్ళేటప్పుడు అప్పుడైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదండి. 10th క్లాస్ మేబీ ఇంటర్ అయ్యి ఉండొచ్చు. అప్పుడైతే అందరూ హాల్ టికెట్స్ అయితే పెట్టుకోవడానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చారండి. వీళ్ళందరూ హాల్ టికెట్ అయితే అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టుకొని పూజ చేయించుకుంటున్నారు. అప్పట్లో మనం కూడా అలా చేయించుకునే వాళ్ళమే కదండి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు మాత్రం గుడికి వెళ్ళి హాల్ టికెట్ని పూజలు చేసుకొని అయితే తిరిగి వచ్చేవాళ్ళమి. నాకు చాలా బాగా గుర్తుంది. ఇంకా కొంచెం దూరం వచ్చాకైతే టైము 9 అవుతుందండి. ఇప్పుడైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ ఆగామన్నమాట. ఇంకా మా పిల్లలందరూ అయితే ఒక్కటే అరుపులు. ఆ కొండపైన ముఫాసా ఉంది, దాని దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకా ఈ ఫుడ్ ల్యాండ్లో అతిథి ఫుడ్ ల్యాండ్లోకి అయితే టిఫిన్ తిందామని చెప్పేసి అయితే వెళ్ళామండి. నిజంగానే చెట్టుకి పువ్వులు కొమ్మలు వేలాడుతున్నట్టు కనిపిస్తుంది కదండి. చాలా క్యూట్. ఇంకా ఆకాశం అయితే ఏదో కిందకి వేలాడుతున్నట్టు అయితే కనిపిస్తుంది కదా అండి. చాలా దగ్గరగా ఉన్నట్టయితే అనిపిస్తుంది నాకు. అక్కడైతే కొంతసేపు అయితే వీడియో తీసుకొని మళ్ళీ బయలుదేరమాట. ఇప్పుడు వచ్చేసి అయితే ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇదంతా అడవిలానే ఉంది. అడవిలో నుంచి వెళ్తున్నట్టు అయితే అనిపిస్తుంది. ఇదంతా వచ్చేసి కొండ అనమాట. ఇంకా వెళ్ళే దారిలో చూడండి, దగ్గరికి వస్తున్నప్పటికీ ఇక్కడైతే బోల్డ్ అయితే మంకీస్ అయితే ఉన్నాయి. రోడ్డు పైన ఇక్కడ వెహికల్స్ ఆపుతూ ఉంటే వెహికల్స్ పైకి అయితే ఎక్కిపోతున్నాయి అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని మంకీస్ ఉన్నాయో. అదైతే చూడండి నించొని చూస్తుంది. ముందున్న వెహికల్ పైన అయితే బ్యాగులు అయితే బోల్డ్ ఉన్నాయండి. అక్కడైతే ఒక మంకీ అయితే వెళ్ళి కూర్చుంది. దానికోసం అని చెప్పి ఇది కూడా నించొని అయితే చూస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంట కదా. ఎందుకంటే మంకీస్ మన దగ్గర ఏమైనా ఉంటే అవి లాక్కొని వెళ్ళిపోతాయి కదండి. పాపం వాటికి ఏం తెలుసు, తీసుకోకూడదు అని చెప్పి తెలియదు కదా. టెంపుల్కి వెళ్ళడానికి అయితే దగ్గరికి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే ఇలా ఆర్చ్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ కిందన గుడి అయితే కనిపిస్తుంది. ఇంకా గుడి కూడా కడుతున్నట్టున్నారు అక్కడ. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి అయితే వెళ్తాము. ఇదంతా అప్ అనమాట, పైకి ఎక్కాలి. కిందకి మాత్రం చూస్తుంటే ఎంత మంచిగా కనిపిస్తుందో కదండి. చెట్ల నుంచి పైనుంచి కింద వరకు అబ్బా ఇల్లు అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే
వచ్చేసాము. దూరం నుంచి అయితే టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇంకా దిగేసామండి కిందికి. టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. మేబీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అంత దూరం వరకు అయితే ఉంది నడవడానికి. ఫస్ట్ పాతాళ గంగకి అయితే బయలుదేరుతున్నామండి. అక్కడ శివయ్యని దర్శించుకొని అప్పుడు మెయిన్ టెంపుల్కి అయితే ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి అదిగో అక్కడ నుంచి అయితే మెట్లు అయితే కనిపిస్తున్నాయండి. కింద నుంచి పైకి అయితే ఎక్కడానికి అనుకుంటాను మెట్లు. ఇక్కడైతే చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా తీసుకొని అయితే వెళ్ళాలండి. మా నందు అయితే ముందే నడుచుకొని అయితే వెళ్ళిపోతుంది. నేను వచ్చేసి అయితే మా బాబుని ఎత్తుకొని అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ పైనుంచి అయితే వాటర్ అయితే వస్తుందండి, జలపాతం. ఇంకా ఇక్కడ నుంచి చాలా దూరం అయితే నడుచుకొని వెళ్ళాలి పాతాళ గంగ దగ్గరికి. ఇక్కడైతే చాలా కూడా మంకీస్ అయితే ఉన్నాయండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని మంకీస్ అయితే పిల్లల చేతిలో ఉన్నవి, పెద్దవాళ్ళ చేతిలో ఉన్న మొబైల్ అయితే లాక్కొని అయితే వెళ్ళిపోయింది. మేము వీడియో తీయడానికి చాలా కష్టం. ఇక్కడైతేనండి పార్వతీదేవి శివుడే భర్తగా కావాలని చెప్పి ఇక్కడ తపస్సు అయితే చేశారంటండి. శివయ్య అయితే తపస్సుకు వరం ఇచ్చారు కాబట్టి ఈ ప్రదేశాన్ని ఉమామహేశ్వర స్వామి అని చెప్పేసి అయితే అన్నారంట. అందుకనే శ్రీశైలము వెళ్ళే ముందైతే కనీసం ఇక్కడికి వచ్చి ఉత్తర ద్వారం దర్శించి శ్రీశైలం వెళ్ళాలంటండి. యాత్రఫలం అయితే మనకి సంపూర్ణంగా కలుగుతుందంట. పంచదారలు, పాపనాశం, రుద్రధార, గౌరీధార, భస్మధార, వరణధార, నీటిలో స్నానం ఆచరించి సప్త పాపములు తొలగి నదీ స్నానంలో అయితే మనకి ఫలితం అయితే కలుగుతుందంటండి. ఇప్పుడైతే మేమైతే అక్కడికైతే వచ్చాము. ఇప్పుడైతే చూడండి, మేము ఇక్కడికైతే వచ్చాము పాతాళ గంగ దగ్గరికి. ఇక్కడైతే ఫస్ట్ శివయ్యని అయితే దర్శనం చేసుకున్నామండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పాతాళ గంగ. పైనుంచి అయితే వస్తుందండి వాటర్. శివయ్య మీద నుంచి అయితే ఈ పక్కనున్న అక్కడైతే ఉంచారనమాట. భక్తులందరూ దానిపై వాటర్ని అయితే చల్లుకోవడానికి, అలాగే ఆ వాటర్ని అయితే కొంచెం తాగడానికి అని చెప్పేసి మేమైతే వెళ్ళామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు తిరిగి అయితే మళ్ళీ వస్తున్నాము. ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళడానికి వస్తున్నాము. ఇక్కడ చూడండి, 2 కోతులు అయితే హగ్ చేసుకున్నాయి. తల్లి కూతుర్లు అనుకుంటాను ఇవి. వాళ్ళకి మన మనుషులకే కాదు కదండి, ఇలాంటి మూగజీవాలకు కూడా చాలా ప్రేమ ఆప్యాయతలు అయితే ఉంటాయి. అది కాక ఇక్కడైతే నిత్య అన్నదానం అయితే జరుగుతుందంటండి. ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి రోజు అన్నప్రసాదాలు అయితే పెడతారంట. మేమైతే గుడి లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. లోపల మాత్రం చాలా బాగుందండి. గుడి మాత్రం చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంకా బయటకైతే వచ్చి గంట స్తంభం దగ్గర అయితే దర్శనం చేసుకున్నామండి. ఇదే అనమాట గుడి. పురాతన కాలంలో కనిపిస్తుంది కానీ లోపల మాత్రం విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల కూడా అంతా దేవుడిని మాత్రం ప్రశాంతంగా దర్శించుకున్నామండి, ఏ ఆటంకాలు లేకుండా. ఇంకా రిటర్న్ అయితే అవుతున్నామండి. ఇప్పుడైతే మళ్ళీ శ్రీశైలంకి అయితే వెళ్ళాలి. ఇంక ఇక్కడ నుంచి శ్రీశైలంకి 82 కిలోమీటర్స్ అయితే ఎంత దూరం అయితే ఉందంటండి. మేమైతే శ్రీశైలంకి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 11:30 అయితే అవుతుందండి. ఇంకా ఎండ కూడా చాలా బాగా కాస్తుంది. పిల్లలతో జర్నీ అంటే చాలా కష్టం కదండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6 పిల్లలు అయితే ఉన్నారు మేము వెళ్తున్న బస్సులో. ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. డ్యామ్ అయితే కనిపిస్తుంది కదా, ఎక్కువ వాటర్ అయితే రావట్లేదు. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాతనే వీడియో తీసి పెడతానండి మీకు. మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శ్రీశైలం దర్శనం వీడియో అయితే తొందరలోనే పోస్ట్ చేస్తానండి నేను. బాయ్. మహేశ్వర స్వామి దర్శనం అయితే అయింది. ఇప్పుడు మళ్ళీ పైనుంచి అయితే కొండ అయితే దిగుతున్నాము, కిందకైతే వెళ్తున్నాము. మా వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు, మేమైతే వెనకైపోయాం. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ కోతులు అయితే మామూలుగా లేవు, పైకి అయితే వచ్చేస్తున్నాయి. అందుకే చాలా భయంగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద కొండలు ఎంత బాగా కట్టారో కదా. చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. కొండలో నుంచి పైనుంచి అయితే వాటర్ కూడా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. మనసు కూడా ప్రశాంతంగా అయితే ఉంది.